ఇది చూసారా, గ్లోబల్ మార్కెట్స్ అన్ని మంచిగా గ్రీన్ గా ఉన్నాయి, బట్ ఇండియన్ మార్కెట్స్ ఇవాళ ఫాలో అయ్యాయి. అండ్ దాని రిలేటెడ్ గా రీజన్ ఇవాళ ఇంటెన్సిఫై అయింది కరెక్టే, కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో డెవలప్ అవుతూ ఉంది. ఇవాళ ఇండియన్ రూపీ ఒక డాలర్ కి 90 రూపీస్ వరకు వీక్ అయింది. ఇది ఇవాళ మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, క్యాపిటల్ డెఫిసిట్ అంటే ఏంటి, అసలు ఇండియన్ రూపీ ఎందుకు ఇలా వీక్ అవుతుంది, ఇలా వీక్ అవుతుంటే ఏమవుతుంది స్టాక్ మార్కెట్ కానీ ఈవెన్ మనకు కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, స్పెషల్లీ గోల్డ్ అండ్ సిల్వర్ పై దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇన్ఫాక్ట్ పాజిటివ్ గా ఉంటుంది వాటిపై. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా సిల్వర్ పరంగా ఒక ఇంపార్టెంట్ డేటా రిలీజ్ చేశారు. వీటన్నిటిని డీటెయిల్డ్ గా ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత ఇంకొకటి, జపాన్ వాళ్ళు రేట్ హైక్ చేస్తారని ఎక్స్పెక్టేషన్ లో అక్కడ ఎండ్ స్ట్రెంగ్ అవుతుంది. బాండ్ డీల్స్ 2-year బాండ్ డీల్ 2008 స్ట్రాంగ్ గా మార్కెట్స్ పడ్డాయి కదా, లేమాన్ బ్రదర్స్ హౌసింగ్ మార్కెట్ క్రాష్ అవడం, ఓవరాల్ మార్కెట్స్ అన్ని కుప్పకూలడం జరిగింది కదా. ఆ పాయింట్ లో జపాన్ కి సంబంధించిన 2-year బాండ్ డీల్ ఎంతైతే ఉందో ఆ లెవెల్స్ కి 2-year బాండ్ డీల్ హిట్ చేస్తుందని. ఎందుకు జపాన్ కి సంబంధించిన బాండ్ డీల్ పెరగడం, జపాన్ ఎండ్ స్ట్రెంగ్ అవ్వడం మనం ఇంపార్టెంట్ గా చూడాలి. ఇది మార్కెట్స్ కి ఎలా రిలేట్ చేసుకోవాలి వీటిని మాట్లాడుకుంటూ యుఎస్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చేస్తూ ఉంది సౌత్ కొరియా పరంగా, అండ్ గ్లోబల్ గా కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అండ్ తర్వాత మన మార్కెట్ రిలేటెడ్ గా కమింగ్ డేస్ లో ఏ రోజుల్లో ఎలాంటి ఈవెంట్స్ ఉంటున్నాయి, వాటి ఇంకా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అండ్ ప్రెసెంట్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ ఫాల్ లో ఏది ఇంపార్టెంట్ సపోర్ట్ గా మార్కెట్ కు ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది, ప్రైస్ యాక్షన్ ని కూడా మాట్లాడుకుంటూ, అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ గా కూడా కొత్త యాప్ ఖచ్చితంగా మన మొబైల్లో ఉండాలని, అండ్ అది అడుగుతున్న పర్మిషన్స్ కూడా సోషల్ మీడియా మొత్తంలో ఒక బిగ్ డిబేట్ ని రైజ్ చేస్తున్నాయి. ఈ డీటెయిల్స్ ని కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ మన రూపీ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. మిడ్ ఆఫ్ ద నవంబర్ నుంచి మీరు గమనిస్తే, ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ నుంచి మీరు గమనిస్తే రూపీ చాలా వీక్ అయింది. ఆల్మోస్ట్ 1.7% దగ్గరగా మిడ్ నవంబర్ నుంచి ఇప్పటికి వీక్ అయింది. ఏం జరిగింది, స్పెషల్లీ ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ జరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడం, అది జరగకపోతుండడం, ఫైనల్ అప్డేట్ రాకపోతుండడం. అట్ ద సేమ్ టైం ఇండియాకి సంబంధించిన ఫిజికల్ డెఫిసిట్ డేటా $41 బిలియన్ దగ్గరగా రికార్డ్ స్థాయిలో వస్తుండడం, అది కూడా ఎప్పుడు వచ్చిందో చూడండి, నవంబర్ 17th ని రిలీజ్ అయింది ఆ డేటా. బట్ దానికి రీజన్ కూడా ఏంటంటే యుఎస్ రిలేటెడ్ గా మన ఎక్స్పోర్ట్స్ తగ్గాయి, సో డాలర్ లో మనం సంపాదించుకుంది తగ్గింది. ప్యారలల్ గా గోల్డ్ రిలేటెడ్ గా ఇంపోర్ట్స్ పెరిగాయి. ఆ టైంలో గోల్డ్ రిలేటెడ్ గా ఫుల్ బజ్ ఉంటుండడం, గోల్డ్ ని ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, సో రావాల్సిన డాలర్స్ తగ్గాయి, ఖర్చు పెట్టాల్సిన డాలర్స్ పెరిగాయి. ఇన్ఫాక్ట్ ఇతర కంట్రీస్ తో మన ట్రేడ్ అనేది కంప్లీట్ గా ఇంబ్యాలెన్స్ అయింది. దీంతో ట్రేడ్ డెఫిసిట్ రికార్డ్ స్థాయికి వెళ్తూ ఉండడం మన రూపీని వీక్ చేస్తుంది. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, మన ఇండియా ఒక $100 సంబంధించిన వస్తువుల్ని అమ్మి వేరొక కంట్రీ దగ్గర నుంచి ఆర్ వేరొక అన్ని కంట్రీస్ దగ్గర నుంచి ఒక $200 కి సంబంధించిన వస్తువుల్ని కొనుక్కుంది అనుకోండి, మనం అమ్ముతున్నదేమో 100, కొంటున్నదేమో 200, అంటే $100 దగ్గరగా ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఖచ్చితంగా వేరే కంట్రీస్ తోనే మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కాబట్టి మోస్ట్లీ అది డాలర్స్ తో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎంటైర్ ప్రాసెస్ తో రూపీ అనేది కంపేర్ విత్ డాలర్ మనకి వీక్ అవుతుంది. ఇది ట్రేడ్ డెఫిసిట్. వెరస్ క్యాపిటల్ డెఫిసిట్ అనేది ఒకటి ఉంటుంది. మనం వస్తువులను అమ్మడం కారణంగానే కాదు కదా మనకి డాలర్ రూపంలో ఇండియాలోకి మనీ వచ్చేది. ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ టైం టు టైం ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారా, కానీ ఈ మధ్యకాలంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బదులు ఎగ్జిట్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ అవుతుంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది. ఎన్ఆర్ఐ డిపాజిట్స్ కానీ బయట దేశాల నుంచి ఇండియాలోకి వచ్చే డాలర్ రూపంలో వచ్చే డబ్బులు కానీ తగ్గుతూ ఉండడమే క్యాపిటల్ డెఫిసిట్ అంటారు. దాన్ని ట్రేడ్ చేయడం కాదు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ క్యాపిటల్ డిపాజిట్స్ ద్వారా ఇండియాలోకి రావాల్సిన డబ్బులు కూడా డాలర్ టర్మ్స్ లో డబ్బులు కూడా తగ్గుతూ ఉండడం. ఇది మీరు రీసెంట్ టైమ్స్ లో చూస్తూనే ఉంటారు కదా, ఎఫ్ఐఎస్ ఎంత పెద్ద మొత్తంలో సెల్ చేస్తున్నారని. నిన్న సెల్ చేశారు అండ్ రీసెంట్ నెలల్లో కూడా స్ట్రాంగ్ గా సెల్ చేస్తున్నారు. సో ట్రేడ్ డెఫిసిట్ ఒక పక్క, క్యాపిటల్ డెఫిసిట్ ఒక పక్క. క్యాపిటల్ డెఫిసిట్ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది, అది సర్ప్రైజ్ ఏం కాదు. కానీ ట్రేడ్ డెఫిసిట్ వచ్చింది మాత్రం నవంబర్ మిడిల్ లో, నవంబర్ 17th మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ డేటా వచ్చింది. ఎగ్జాక్ట్లీ మీరు అప్పటి నుంచే చూసారంటేనే స్ట్రాంగ్ గా మన రూపీ వీక్ అవడం స్టార్ట్ అయింది. సరే రూపీ అంటున్నారు, ఈ రూపీ వీక్ అయితే $1 = 90 దగ్గర ఉన్నాం, 91 అవుతుంది, 95 అవుతుంది, 100 అవుతుంది, 105 అవుతుంది. ఏంటి ప్రాబ్లం, ఎవరికి నష్టం అంటే గుర్తుంచుకోండి, ఈ గోల్డ్ సిల్వర్ ట్రేడ్ అయ్యేది ఎప్పుడు డాలర్స్ లో ట్రేడ్ అవుతుంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. సో డాలర్స్ లో ట్రేడ్ అవుతున్నది కాస్త ఎంతలో ట్రేడ్ అవుతుందో అది అంతలోనే ఉండి మన రూపీ ఏమో వీక్ అయిపోతుంది, రూపీ ఏమో పెరిగిపోతుంది. అంటే ఇండియాలో ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు పెరగవా? అక్కడ గోల్డ్ ఎంతలో ఉంది, లెట్స్ సే గ్రామ్ అక్కడ $100 లో ఉంది అనుకుందాం, 100 మల్టిప్లైడ్ బై ఇప్పుడు $90 ఉంది అనుకుందాం ఒక డాలర్, 100 మల్టిప్లైడ్ బై 90 9,000 రూపీస్. అదే $1 = 90 కాదు, ఇప్పుడు 95 అయితే అక్కడ $100 లోనే ఉంది గోల్డ్ ఇంటర్నేషనల్ లో, కానీ ఇప్పుడు 90 కాదు 95 కి వెళ్ళింది. దాని అప్పుడు ఇండియాలో గోల్డ్ ప్రైస్ 9,500 అవుతుంది. అలానే $1 = ఇప్పుడు $100 కి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంటర్నేషనల్ గా పెరగాల్సిన అవసరం లేదు గోల్డ్ ధర. మన దగ్గర $100 కి వెళ్ళడం కారణంగా గతంలో 9,000 ఉండేది కాస్త ఇప్పుడు 10,000 అవుతుంది గోల్డ్ ధర. సిమిలర్ గా సిల్వర్ ధర కూడా. సో మన రూపీ
ఎంత వీక్ అవుతూ ఉంటే గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ గా గోల్డ్ సిల్వర్ ధరలు పెరగాల్సిన అవసరం లేదు, ఇండియాలో అది పెరుగుతూ ఉంటుంది. సో రూపీ వీక్ అవ్వడం, రూపీ పెరిగిపోతుండడం గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచిదే, కొనాలనుకున్న వాళ్ళకి మంచిది కాదు. రెండవది ఐటీ ఫార్మా కంపెనీలకి మంచిదే, ఈవెన్ కొన్ని టెక్స్టైల్ కంపెనీస్ కూడా, ఆర్ ఏ కంపెనీలు అయితే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి డాలర్లో రెవెన్యూ తెచ్చుకుంటుంటాయో, గత సంవత్సరం ఎంత సంపాదించారు ఇప్పుడు అంతే సంపాదించిన రూపీ టర్మ్స్ లో మంచి ప్రాఫిట్స్ ని మార్జిన్స్ ని వాళ్ళు పోస్ట్ చేసుకుంటారు, వాళ్ళకి మంచిదే. కానీ మెజారిటీ ఆఫ్ స్టాక్ మార్కెట్ కి అది మంచిది కాదు. స్పెషల్లీ అక్కడికి వెళ్ళి చదువుకుందాం అనుకున్న విద్యార్థులకు మంచిది కాదు, ట్రావెల్ చేసే వాళ్ళకి, ఏవియేషన్ కంపెనీస్ కి, ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి, ఈవెన్ కామన్ పబ్లిక్ కి కూడా అది మంచిది కాదు. కాబట్టి ఎప్పుడు ఈ రూపీ అనేది వీక్ అయిపోతూ పెరిగిపోతున్న బ్యాంకింగ్ స్టాక్స్ మీద అండ్ ఓవరాల్ మార్కెట్ మీద కొంత నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇదొక సెగ్మెంట్. రెండవది జపాన్ రిలేటెడ్ గా రేట్ హైక్ చేస్తారేమో, నెక్స్ట్ వాళ్ళ మీటింగ్ లో, బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళ మీటింగ్ లో రేట్ హైక్ చేస్తారేమో అనే ఒక అంచనాలు అయితే పెరుగుతున్నాయి. దీంతో జపాన్ కి సంబంధించిన వాళ్ళ కరెన్సీ ఎన్ స్ట్రెంథన్ అయింది అండ్ బాండ్ ఈల్డ్ కూడా 2 year బాండ్ ఈల్డ్ కూడా 2008 ఆ పాయింట్ ఆఫ్ టైం లో లేమన్ బ్రదర్స్ హౌసింగ్ మార్కెట్ క్రాష్ పాయింట్ ఆఫ్ టైం లో ఎంతకైతే వెళ్ళిందో ఆ లెవెల్స్ కి వెళ్తుంది. దాని కారణంగా ఎన్ అగైనెస్ట్ గా లోన్ తీసుకొని ఇతర దేశాల్లోకి వెళ్లి డబ్బులు సెటిల్ అయింది ఉంటుందా, అది ఇప్పుడు బ్యాక్ అవ్వాలి. ఎన్ డాలర్ క్యారీ ట్రేడ్ ఉంది కదా, చాలా టైమ్స్ మాట్లాడుకున్నాం. సో ఎన్ ఎప్పుడు స్ట్రెంథన్ అవుతున్నా, అక్కడ బాండ్ ఈల్డ్స్ ఎప్పుడు పెరుగుతున్నా, లిక్విడిటీ పరంగా, గ్లోబల్ గా లిక్విడిటీ పరంగా కొంత ఇష్యూ అయితే రైజ్ అవుతుంది. సో అది కూడా గ్లోబల్ గా ఈక్విటీ మార్కెట్స్ పరంగా మంచిది కాదు. బట్ ఇంకొక పెయిన్ఫుల్ పాయింట్ ఏంటంటే, యుఎస్ వాళ్ళు సౌత్ కొరియాకి సంబంధించిన టారిఫ్ రేట్ ని 15% అని డిసైడ్ చేశారు. జపాన్ కి సంబంధించి కూడా ట్రేడ్ డీల్ వాళ్ళకి అయిపోయింది, 15% దగ్గరగా ఉంది. యుఎస్ కి సౌత్ కొరియా, జపాన్ పెద్ద మొత్తంలో ఎక్స్పోర్ట్స్ చేస్తాయి, వాళ్ళకి 15% ట్రేడ్ టారిఫ్ ని ఫిక్స్ చేశారు. ఇండియా పెద్ద మొత్తంలో చేయదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి, దేర్ జీడిపి ఇండియా పెద్ద మొత్తంలో యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేయదు. మన జీడిపి పర్సెంటేజ్ లో చూసినా మనం చేసేది 2% మాత్రమే, బట్ ఇండియా మీద 50% పెట్టుంచారు. దీని కారణంగా మన ఫారెన్ రిజర్వ్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది, తద్వారా రూపీ ఫర్దర్ గా వీక్ అవుతుంది. ఈవెన్ ఆర్బీఐ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అనుకున్నారు ఈ మధ్య కాలంలో 87 దగ్గర, 89 దగ్గర, బట్ ఆర్బీఐ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మార్కెట్ ఫోర్సెస్ కే వదులుతున్నారు. ఇది కూడా ఒక టాక్టికల్ మూనే. బట్ అల్టిమేట్ గా రూపీ అనేది ఫర్దర్ గా ఎంత వరకు వెళ్లి వీక్ అవుతూ వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి. యుఎస్ రిలేటెడ్ గా ఇండియా ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ అనేది ట్రేడ్ డెఫిసిట్ ని తగ్గించడం, క్యాపిటల్ డెఫిసిట్ ని కూడా, క్యాపిటల్ ఇన్ఫ్లోస్ ని కూడా పెంచుతూ రూపీని స్టెబిలైజ్ చేసే ఈవెంట్ గా మారుతుంది. కాబట్టి ఈ అనౌన్స్మెంట్ మన మార్కెట్స్ కి, ఈవెన్ కరెన్సీ కూడా, మన రూపీకి కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నౌ ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం, నోమురా వాళ్ళు ఇవాళ చెప్తున్న దాని ప్రకారం ట్రేడ్ డీల్ త్వరలోనే అయిపోతుందని, టారిఫ్లు కూడా ప్రెసెంట్ ఉన్న 50% నుంచి 20% కి రివైజ్ చేయబడతాయని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీని కారణంగానే రూపీ వీక్ అవుతుందని కూడా చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీరు డేటాని చూడొచ్చు. మన ఇండియన్ కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ గారు చేస్తున్న స్టేట్మెంట్స్ ప్రకారం ఈ మంత్ ఎండింగ్ లోపు ఫేజ్ 1 ట్రేడ్ డీల్ ఇండియా యుఎస్ పరంగా అవ్వాలి. ఇక అక్కడ కూడా అవ్వకపోతుంటే అది రూపీని ఫర్దర్ గా వీక్ చేస్తుందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. లాజిక్ లేదు అసలు ఇప్పుడు మన మీద 50% టారిఫ్ ఉండడం. రష్యా రిలేటెడ్ గా ఇష్యూ అన్నారు, రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా క్రైసిస్ సెటిల్మెంట్ కు వచ్చేసే స్టేజ్ లోకి వచ్చింది. ఇండియా కూడా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ సిగ్నిఫికెంట్ గా కొనడాన్ని తగ్గించిందని ట్రంపే సాక్షాత్తు స్టేట్మెంట్స్ చేశారు. అండ్ యుఎస్ దగ్గర నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొనడాన్ని డబుల్ చేసాం. నేచురల్ గ్యాస్ పరంగా కూడా ఒక బిగ్ డీల్ ని యుఎస్ తో కుదుర్చుకున్నాం. యుఎస్ దగ్గర నుంచి అంత పెద్ద మొత్తంలో ఎనర్జీని కొనడానికి కూడా మనం ముందుకు వెళ్ళాం. స్టిల్ ఇంకా 50% టారిఫ్ కంటిన్యూ అవుతుంది. లెట్స్ సీ ఇది కమింగ్ డేస్ ఎంత త్వరగా సెటిల్ అయ్యి ఇండియన్ కరెన్సీ మార్కెట్ ని, ఈక్విటీ మార్కెట్ ని స్టెబిలైజ్ చేస్తుంది అని. ఇంపార్టెంట్ డేట్స్ ఇవి గుర్తుంచుకోండి. 5th December అంటే ఈ ఫ్రైడే ఆర్బీఐ రిలేటెడ్ గా మనకు మీటింగ్ అవుట్కమ్ ఉంది. 10th December యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రిలేటెడ్ గా ఆ రోజు నైట్ మనకి అనౌన్స్మెంట్ ఉంటుంది. 19th December బ్యాంక్ ఆఫ్ జపాన్ రిలేటెడ్ గా రేట్ హైక్ అని ఎలా అనుకుంటున్నారు, రేట్ హైక్ వచ్చింది అనుకోండి, ఎన్ ఫర్దర్ గా స్ట్రెంథన్ అయింది ఆల్రెడీ ఈ ఎక్స్పెక్టేషన్స్ తోనే. ఇంకా ఫర్దర్ గా ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ రేట్ హైక్ రాకపోతే ఆ ఇంపాక్ట్ బాండ్ డీల్స్ మీద, ఎన్ మీద పడి అది కానీ రివర్స్ అయిందంటే ఈక్విటీ మార్కెట్స్ కి, గ్లోబల్ మార్కెట్స్ కి కొంత పుష్ వస్తుంది, కొంత గ్రీన్ గా ఉంటాయి. సో 19th December కూడా ఈసారి కొంత ఇంపార్టెంట్ బ్యాంక్ ఆఫ్ జపాన్ పరంగా. సో 5th December ఇండియా, 10th December యుఎస్ఏ, 19th December జపాన్. సెంట్రల్ బ్యాంక్స్, ఈ 3 కంట్రీస్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ డెసిషన్ వాళ్ళ మానిటరీ పాలసీ పరంగా తీసుకుంటాయి. అండ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఎండింగ్ కి వస్తున్నట్టు ఇంకా అనిపించట్లేదు. బట్ గతంలో పెద్ద మొత్తంలోనూ చేయట్లేదు. 3,000 కోట్లు 4,000 కోట్లు కావట్లేదు, కొంచెం తగ్గుతుంది నెంబర్. కొన్నిసార్లు పాజిటివ్ వస్తుంది, కొన్నిసార్లు నెగిటివ్ వస్తుంది. వీళ్ళకంటే ఒక మెయిన్ కల్ప్రిట్ ఎవరున్నారంటే, రీసెంట్ టైమ్స్ లో ఐపీఓస్ వస్తున్నాయి. సరే ఐపీఓస్ అంటే రావాలండి మార్కెట్ లోకి, బట్ బ్లాక్ డీల్స్, ప్రమోటర్స్ కూడా పెద్ద మొత్తంలో వాళ్ళ వాటాలను ఎగ్జిట్ అయిపోతుండడం, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, ఫారెన్ ప్రమోటర్స్ కానీ, ఇండియాకి సంబంధించిన వాళ్ళ ఎంటిటీస్, సబ్సిడరీస్ లో కూడా పెద్ద మొత్తంలో వాటాను సెల్ చేస్తూ ఉండడం కూడా మార్కెట్ లో ఉన్న లిక్విడిటీని స్లోగా డ్రై చేస్తూ ఉంది. ఇదే మార్కెట్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ని కొంత సబ్డ్యూడ్ గా ఉంచడానికి ఉంటున్న మేజర్ రీజన్. అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా ఈ డేటాని మీరు ఒకసారి గమనించారంటే, సిల్వర్ సర్ప్లస్ అండ్ డెఫిసిట్ డేటా ఒక పాయింట్ లో సర్ప్లస్ గా ఉన్నది కాస్త 2020
వరకు సర్ప్లస్ గా ఉంటున్నది కాస్త 45 మిలియన్ ఔన్సెస్ దగ్గరగా సర్ప్లస్ గా, అంటే ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది డిమాండ్ కంటే. అలా ఉన్నది కాస్త 2021కి డిమాండ్ ఎంత ఎక్కువైపోయింది, 79 మిలియన్ ఔన్సెస్ ప్రొడక్షన్ కంటే ఎక్కువైపోయింది. స్లోగా అది డ్రాస్టిక్ గా పెరిగి ఇది 5th కన్సిక్యూటివ్ ఇయర్ సిల్వర్ సప్లై కంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుండడం. ఇది 5th కన్సిక్యూటివ్ ఇయర్. ప్రెసెంట్ కూడా 117.6 మిలియన్ ఔన్సెస్ దగ్గరగా డిమాండే ఎక్కువ ఉందని ప్రొడక్షన్ కంటే. కానీ సిగ్నిఫికెంట్ గా గత సంవత్సరాలతో పోలిస్తే ప్రెసెంట్ సిల్వర్ ఒక డెఫిసిట్, ప్రొడక్షన్ కి సప్లై కి మధ్యలో ఉంటున్న డెఫిసిట్ తగ్గుతూ ఉందని ఈ బార్స్ ని చూడొచ్చు. అది తగ్గుతూ 117 దగ్గరకు వచ్చింది ఫ్రమ్ 250 నుంచి మిలియన్ ఔన్సెస్ లేండి. ఎస్, సిల్వర్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్ ఉంది, సప్లై కంటే డిమాండే ఎక్కువ ఉంది, నో డౌట్. కానీ అది రీసెంట్ ఇయర్స్ లో స్లోగా తగ్గుతూ ఉందని కూడా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డేటా అయితే ప్రెజెంట్ చేశారు. దీంతో ఎస్, సిల్వర్ పెరగడం మనకి జస్టిఫై అవుతుంది. 5th ఇయర్ కూడా కన్సిక్యూటివ్ గా డిమాండే ఎక్కువగా ఉంది సప్లై కంటే అని. బట్ ఆ డిమాండ్ కంపేర్డ్ విత్ సప్లై లాస్ట్ సంవత్సరాలతో పోలిస్తే స్లోగా తగ్గుతూ ఉంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దట్ ఒక పాయింట్ కి ఇది ఇంకా తగ్గుతూ సర్ప్లస్ కి వచ్చింది అనుకోండి, సిల్వర్ రిలేటెడ్ గా యుఫోరియా డిమాండ్ అనేది కూల్ ఆఫ్ అవుతుంది. బట్ అది ఎన్ని ఇయర్స్ కి వస్తుంది అనేది మెయిన్ క్వశ్చన్. లాస్ట్ 5 సంవత్సరాల నుంచి కూడా ఫ్రమ్ 250 117 కి అయితే తగ్గింది. అండ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ పరంగా చూస్తే ఇవాళ నాకు కనిపించింది ఒక నార్మల్ ప్రాఫిట్ బుకింగ్, ఒక మైల్డ్ ప్రాఫిట్ బుకింగ్ లానే ఉంది. 25,700 నుంచి 25,800 100 పాయింట్ జోన్ ఉంది చూసారు. ఇది గతంలో కూడా చెప్పాను. ఆ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ కాన్ఫిడెంట్ గా కింద క్లోజ్ అయితే తప్పించి మార్కెట్ రివర్సల్ అయింది, మార్కెట్ ఇంకా పడిపోబోతుందని ఒక ఫీల్ ఆర్ యుఫోరియా షార్ట్ టర్మ్ లో మనం మార్కెట్ పరంగా పెట్టుకోవాల్సిన నీడ్ లేదు. మార్కెట్ పెరుగుతూ ఉన్నది కాస్త కొంత కింద పడి మళ్ళీ పెరిగే ప్రయత్నం చేస్తుంది కదా, ఆ జోన్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఆల్సో బ్యాంకింగ్ స్పేస్ లో, బ్యాంకింగ్ స్టాక్స్ లో ఫాల్ రావడానికి కూడా ఇంకొక రీజన్ గా మనం ఏం చూడొచ్చు అంటే, ఈ డిసెంబర్ లో నిఫ్టీ బ్యాంక్ పరంగా రీబ్యాలెన్సింగ్ అండ్ ఇతర ఇండెక్స్ పరంగా కూడా రీబ్యాలెన్సింగ్ కి సెబీ వాళ్ళు డైరెక్షన్స్ అయితే ఇచ్చారు కదా. దీంతో నెంబర్ ఆఫ్ స్టాక్ 12 నుంచి 14 కి పెరుగుతాయి. టాప్ స్టాక్స్ లో ఉంటున్న వెయిటేజ్, ప్రెసెంట్ ఉంటున్న ఈ వెయిటేజ్ తగ్గాలి. చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా కరెంట్ వెయిటేజ్ 27.5 ఉంది, అది 18.9 కి వెళ్ళాలి. ఐసిఐసిఐ బ్యాంక్ పరంగా 23.1 ఉంది, అది తగ్గాలి. ఎస్బీఐ పరంగా కొంత పెరుగుతుంది, యాక్సిస్ బ్యాంక్ పరంగా కొంత పెరుగుతుంది, కోటాక్ బ్యాంక్ పరంగా కొంత తగ్గుతుంది. ఇలా వెయిటేజ్లు కరెంట్ ఉంటున్నవి, టాప్ లో ఉంటున్న వాటి వెయిటేజ్లు అయితే తగ్గుతాయి. కాబట్టి వాటిల్లో సెల్ ఆఫ్ మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. అండ్ ఎస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ లోకి యాడ్ అవుతాయి. కాబట్టి దీని కారణంగా ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూడండి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో అవుట్ ఫ్లోస్ అయితే జరుగుతాయి. యాక్సిస్ బ్యాంక్, కోటాక్ నుంచి కూడా అవుట్ ఫ్లోస్ అయితే జరుగుతాయి. కానీ కొత్తగా ఎస్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ లోకి యాడ్ అవడం కారణంగా ఇప్పుడు ఎస్ బ్యాంక్ ని చాలా మంది వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లోకి, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ లోకి యాడ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ స్టాక్ పెరిగింది. సిమిలర్ గా యూనియన్ బ్యాంక్ రిలేటెడ్ గా కూడా పోర్ట్ఫోలియో ఎడిషన్ జరుగుతుంది, మ్యూచువల్ ఫండ్స్ యాడ్ చేసుకుంటారు. కాబట్టి ప్రాబబుల్లీ మిగతా బ్యాంకింగ్ స్టాక్స్ లో ఫాల్ అండ్ ఈ రెండు స్టాక్స్ లో ఇవాళ మనకి గెయిన్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి, ఇమేజ్ సంచార్ సాతి. ఇది గతంలో కూడా చాలా సార్లు షార్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఆధార్ కార్డ్ మీద ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, అవి మీరే వాడుతున్నారా లేదని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ మొబైల్ పోతున్నా, ఏదైనా జరుగుతున్నా కంప్లైంట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ వెబ్సైట్ రిలేటెడ్ గా ఇప్పుడు ఒక కొత్త చర్చ అయితే స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఈ యాప్ ని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి ఉంచాలి అండ్ ఇది డిలీట్ చేయకుండా ఉంచాలి. ఇది అసలు టచ్ చేయకూడదు, యూజర్ డిలీట్ చేయాలన్నా చేయకూడదు. అండ్ దాని పర్మిషన్స్ చూడండి చాలా స్ట్రాంగ్ గానే ఉంటాయి, అన్నిటి పరంగా పర్మిషన్స్ అడుగుంటుంది. సో ఇది ఫస్ట్ సోషల్ మీడియాలోకి వెళ్తుండడం అందరూ కొంత ఇదేంటిది గవర్నమెంట్ ఇలాంటి పనులు చేస్తుంది, గవర్నమెంట్ ఎందుకు ఇలాంటి నియంతృత్వ ధోరణిలో ఇలాంటి యాప్స్ మన మొబైల్లో ఉండాలని చెప్తుందని ఇలా క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ అయ్యాయి. బట్ దీని రిలేటెడ్ గా యూనియన్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ డెవలప్మెంట్ జ్యోతిరాదిత్య గారు ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ యాప్ కావాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చని, ఖచ్చితంగా ఉండాలి అని మేము అనుకోవట్లేదు. ఒక మొబైల్ కొన్నప్పుడు చాలా యాప్స్ వస్తాయి, అందులో ఇది ఒక యాప్ అనుకోండి. మీ మొబైల్ ఎక్కడైనా మిస్యూజ్ అవుతున్నా సెక్యూరిటీ పరంగా అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ గా సంచార్ సాతి వ్యవహరిస్తుంది, సిటిజన్స్ ని కాపాడుతుంది. కాబట్టి ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోమంటున్నాం. ఇన్స్టాల్ చేస్తారు, ప్రతి మొబైల్ అమ్మే వాళ్ళు ఇది చెయ్యాలి. ఒకవేళ మీకు వద్దనుకోండి, యూజర్ వద్దనుకోండి, డిలీట్ చేయండి. మీ గూగుల్ మ్యాప్స్ ఉంటుంది ఫోన్ లో, వద్దనుకుంటారు డిలీట్ చేసుకోండి. అలానే ఇది కూడా వద్దనుకుంటే డిలీట్ చేసుకోండి అనేలా కమ్యూనికేషన్ మినిస్టర్ గారు స్టేట్మెంట్స్ చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇలా ప్రభుత్వం ఒక యాప్ ని ఇన్స్టాల్ చేస్తూ ఈ పర్మిషన్స్ అన్ని కూడా ఇస్తూ అది మన మంచి కోసమే. సో రేపొద్దున ఏదైనా మిస్యూజ్ అవుతున్నా, ఏదైనా యాక్టివిటీస్ జరుగుతున్నా గవర్నమెంట్ కంటూ డేటా ఉండాలి కాబట్టి ఇలా చేస్తున్నాం అనేలా గవర్నమెంట్ ఇలాంటి స్టెప్స్ తీసుకోవడంపై మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 20% దగ్గరగా పెరిగిందా? దీనికి ప్రధానమైన కారణం యుఎస్ కు సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్ట్ వాళ్ళు వీళ్ళకి
వీళ్ళకి ఫేవర్ గా ఈ సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ అనే వాళ్ళకి ఫేవర్ గా తీర్పునైతే ఇచ్చారు. దేని రిలేటెడ్ గా ఇది పిఆర్వి రిలేటెడ్ గా, ప్రియారిటీ రివ్యూ వౌచర్ రిలేటెడ్ గా. ఎవరి దగ్గర అయితే ఈ ప్రియారిటీ రివ్యూ వౌచర్ ఉంటుందో వాళ్ళకి పర్టికులర్ డ్రగ్ పరంగా ఫాస్టర్ అప్రూవల్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి ఈ పర్టికులర్ డ్రగ్ సజాబీ ఇంజెక్షన్ రిలేటెడ్ గా ఇది నియోనాటల్ సీజర్స్ లో చిన్న చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళలో వచ్చే సీజర్స్ లో యూజ్ చేసే డ్రగ్ కి ఫర్దర్ గా అప్రూవల్ వచ్చి ఇది మార్కెట్ లోకి వస్తుందని మార్కెట్ లో అంచనాలు వస్తూ ఉండడమే స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్ వీళ్ళు ఆల్రెడీ హై ఎఫిషియన్సీ సోలార్ సెల్స్ ని మాడ్యూల్స్ ని తయారు చేస్తున్నారు కదా, వీళ్ళు ఎంఓఈ ని కుదుర్చుకున్నారు లింటన్ అనే కంపెనీతో. ఆ లింటన్ అనే కంపెనీ ఏం చేస్తుంది, గ్లోబల్ గా ఈ సోలార్ సెల్స్ రిలేటెడ్ గా కావాల్సిన ఇన్గోట్ అండ్ వేఫర్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ పరంగా స్ట్రాంగ్ లీడర్. సో ఈ సేమ్ బిజినెస్ కి సంబంధించిన ఇంకొక కంపెనీతో వీళ్ళు టైఅప్ అయి ఫోటో వోల్టిక్ పీవీ ఇన్గోట్స్ అండ్ వేఫర్స్ రిలేటెడ్ గా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వాళ్ళకి సంబంధించిన పీవీ ఇన్గోట్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ ని వాళ్ళతో టైఅప్ అయి ఇండియాలో వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోబోతున్నారనేలా వెబ్సోల్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. దీని కారణంగా వీళ్ళ పరంగా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతూ ఎంటైర్ వీళ్ళ సోలార్ వాల్యూ చైన్ కూడా లిక్యురేటివ్ గా మారుతూ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఓవరాల్ ఇది వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్ పరంగా మంచిగానే చూడాలి. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఏషియన్ పెయింట్స్ రిలేటెడ్ గా గతంలో యూబీఎస్ వాళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ 2100 అని ఇచ్చారనమాట. కానీ ఇప్పుడు దాన్ని మారుస్తూ న్యూట్రల్ కి తెస్తూ ఫ్రమ్ సెల్ నుంచి న్యూట్రల్ కి తెస్తూ టార్గెట్ ప్రైస్ ని 3200 గా ఉంచారు. ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి పెద్ద మార్పేం కాకపోతున్నా గతంలో వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కంటే 2100 కంటే ఇప్పుడు 3200 ఇస్తూ ఉండడం 50% దగ్గరగా టార్గెట్ ని అప్గ్రేడ్ చేస్తూ ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ కంటే హయ్యర్ గానే ఉంచే ప్రయత్నం ఏషియన్ పెయింట్ పరంగా చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ కొంత బజ్ లో అయితే మనకి కనిపించింది. ఏషియన్ పెయింట్స్ పరంగా స్ట్రాంగ్ వాల్యూమ్ గ్రోత్ ఉంటూ సెకండ్ హాఫ్ రిలేటెడ్ గా అవుట్లుక్ ని కూడా స్ట్రాంగ్ గా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండడం వీళ్ళు ఇలా టార్గెట్ పెంచడానికి ప్రధానమైన కారణం అని ఇన్ ద బెస్ట్ కేస్ సినారియో స్టాక్ ఇక్కడ నుంచి 4000 కూడా వెళ్తుందని చెప్తున్నారు. కాంపిటీషన్ ఈజింగ్ అవుతూ ఉంది. బిర్లా ఓపస్ పెయింట్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో సీఈఓ రిజిగ్నేషన్ కానీ వాళ్ళు కూడా ఒక అడుగు వెనక్కి వేస్తుండడం కానీ కాంపిటీషన్ కొంత ఈజ్ అవుతుంది కాబట్టి మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యి ప్రీవియస్ హైస్ కంటే బెటర్ గా ఈసారి నెంబర్స్ ఉంటాయనేలా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ వీళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ అవుట్లుక్ ఇస్తూ టార్గెట్ ని 3200 ఇన్ ద బేస్ కేస్, 4000 ఇన్ ద బెస్ట్ బుల్ కేస్, ఈవెన్ ఇన్ ద బేర్ కేస్ సినారియో 2400 వరకు స్టాక్ వెళ్తుందనేలా వీళ్ళ పాజిటివ్ అవుట్లుక్ ని ఫైనల్ గా చెప్తూ ఉండడం స్టాక్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ర్యాపిడో డ్రైవర్ అకౌంట్ లో 331 కోట్ల దగ్గరగా డబ్బులు పడ్డాయని, మరి ర్యాపిడో డ్రైవర్ దగ్గర పడితే యంగ్ పొలిటీషియన్ సన్ ఉదయపూర్ కు సంబంధించిన యంగ్ పొలిటీషియన్ సన్ కు సంబంధించిన వెడ్డింగ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఆ 331 కోట్లలోంచి ₹1 స్పెండ్ అయింది అంటున్నారు. సో దీన్ని చూస్తే అర్థం అవుతుంది కదా, ఇక్కడ ర్యాపిడో టాక్సీ డ్రైవర్ కి సంబంధించిన అకౌంట్ మిస్యూజ్ చేయబడి ఉండొచ్చు ఆర్ తను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యుండొచ్చేమో, వి డోంట్ నో. బట్ 2024 2025 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా టైం బ్యాక్ నుంచి కూడా 331 కోట్ల దగ్గరగా తన అకౌంట్ లో పడ్డాయని ఇది బ్యాంకు వాళ్ళు హైలైట్ చేస్తుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు తనని అదుపులో తీసుకొని విచారణ చేస్తుండగా అందులో సుమారుగా ₹1 దగ్గరగా డెస్టినేషన్ వెడ్డింగ్, అది కూడా ఒక ప్రముఖ యంగ్ పొలిటీషియన్ కి సంబంధించిన ఉదయపూర్ డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఉపయోగించబడ్డాయని అండ్ చాలా చాలా టాక్టిక్ గా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ అదే పెద్ద మొత్తంలో అకౌంట్ లోంచి డబ్బులు కట్ అయిపోతున్నాయి. కొన్ని ఫండ్స్ మాత్రం ఇల్లీగల్ బెట్టింగ్ సంబంధించిన డేటా కనిపిస్తుంది. సో మేబీ కొంతమంది దగ్గర నుంచి అకౌంట్స్ తీసుకొని ఇల్లీగల్ గా మనీ లాండరింగ్ లో చేయడానికి ఇలా చేస్తూ ఉండొచ్చు. సో ఎవరైనా మీకు డబ్బులు ఇచ్చి మీ అకౌంట్స్ తీసుకుంటాం, మేము జస్ట్ వాడుకుంటాం, మీకు ఇంత ఇస్తామని ఎవరైనా అడుగుతుంటే మీ అకౌంట్స్ ని ఇవ్వకండి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు సేఫ్ గానే ఉంటారు, వాళ్ళ ఆ రూపీస్ ని క్రిప్టోలోకి మార్చి వాళ్ళు సేఫ్ అయిపోతారు. బట్ ఆ రూపీస్ ని క్రిప్టో మార్చే ప్రాసెస్ లో వాడిన మీ బ్యాంక్ అకౌంట్ ట్రాప్ అవుతుంది. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ని వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటే అలర్ట్ చేయండి. నెక్స్ట్ స్విగ్గీ గురించి మాట్లాడుకోవాలి. స్విగ్గీ వాళ్ళు 10,000 కోట్లకు సంబంధించిన డబ్బుల్ని రేస్ చేయబోతున్నారు. నెక్స్ట్ వీక్ లో క్యూఐపీ ద్వారా ఈ డబ్బులు రేస్ చేయడానికి ఆల్మోస్ట్ $1.1 బిలియన్ ఫండ్స్ ని రేస్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఈ డబ్బులతో వీళ్ళ గ్రోత్ ప్లాన్స్ ని ఫర్దర్ గా ఎన్హాన్స్ చేసుకుంటూ క్విక్ కామర్స్ సెగ్మెంట్ పరంగా స్ట్రాంగ్ కాంపిటీషన్ అయితే నెలకొంటూ ఉంది కదా, దాన్ని ఫండ్ చేయడానికి ప్రయత్నిస్తారేమో అని అనిపిస్తూ ఉంది. బట్ దీని కారణంగా డైల్యూషన్ జరుగుతుంది. బట్ ఈ పాయింట్ లో వీళ్ళకి స్ట్రాంగ్ గా ఫండ్స్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. ఎందుకంటే అంత కట్ త్రోట్ కాంపిటీషన్ ప్రెసెంట్ క్విక్ కామర్స్ స్పేస్ లో వీళ్ళైతే ఎదుర్కొంటూ ఉన్నారు. ఎవరు అల్టిమేట్ విన్నర్ గా ఉంటారో తెలియదు కానీ క్యాష్ బర్నింగ్ మాత్రం పీక్స్ లో ఉంది. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని మర్జర్ చేయబోతున్నారు, విలీనం చేయబోతున్నారని మార్కెట్ లో ఉంటున్న అప్డేట్స్ ఫైనాన్స్ మినిస్ట్రీ డెసిషన్ తీసుకోబోతున్నానేలా లాస్ట్ 24 అవర్స్ లో చాలా ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి కదా, దీనికి డైరెక్ట్ గా ఫైనాన్స్ మినిస్టర్ గారే నిర్మలా సీతారామన్ గారే లోక్ సభలో వివరణ అయితే ఇచ్చారు. ఎటువంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని
మర్జ్ చేసే ఆలోచనలో ప్రెసెంట్ గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ లేదని డీటెయిల్డ్ క్లారిఫికేషన్ ని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ఇచ్చినట్టు డేటా అయితే అప్డేట్ అవుతూ ఉంది. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వీళ్ళకి 15-year లైసెన్స్ డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా లభించింది. ఎవరి దగ్గర నుంచి? డిపిఐఐటి వాళ్ళ దగ్గర నుంచి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళ దగ్గర నుంచి 15 years పాటు ఉంటుంది. అది వేటి రిలేటెడ్ గా ఉంటుంది? ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ యుఏఎస్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, ఐఎన్ఎస్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్స్ అండ్ రాడార్ ఎక్విప్మెంట్ పరంగా వీళ్ళకి 15-year డిఫెన్స్ లైసెన్స్ లభించింది. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ నెగిటివ్ లో ఉన్న స్టాక్ కాస్త స్ట్రాంగ్ గా పాజిటివ్ లోకి వెళ్ళింది. అండ్ ఇవాళ డెలివరీ స్టాక్ పడిందా? దీనికి రీజన్ మీరు గమనిస్తే మీషో వాళ్ళు ఐపీఓ వస్తున్నప్పుడు ఫైల్ చేసిన డిఆర్హెచ్పి లో వాళ్ళ లాజిస్టిక్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా డెలివరీ నుంచి వేరే పార్ట్నర్ రిలేటెడ్ గా వాల్మో రిలేటెడ్ గా షిఫ్ట్ అవుతున్నట్టు డేటా కనిపిస్తూ ఉండడం, వీళ్ళ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో బిజినెస్ తగ్గుతుందని జెఫ్రీస్ వాళ్ళు భావిస్తూ స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ 390 అని చెప్పి అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తుండడమే స్టాక్ పడడానికి ప్రధానమైన కారణం. రిలయన్స్ జియో వాడుతున్న వాళ్ళకి శుభవార్త, ఎందుకంటే ఎన్హెచ్ఐ వాళ్ళతో వాళ్ళు పార్ట్నర్ అవుతున్నారు. ఇకపై మీరు నేషనల్ హైవేస్ లో వెళ్లేటప్పుడు మీకు అలర్ట్స్ వస్తాయి. అక్కడ ఏమైనా అన్సర్టనిటీస్ ఉంటే టెలికాం బేస్డ్ సేఫ్టీ అలర్ట్ సిస్టమ్స్ ని వాళ్ళ వినియోగదారులకు ఇస్తారు. సో ఇక్కడ ఈ ఇష్యూ ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి, యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది, కొంత వాతావరణం కొంత ఇష్యూలో ఉంది, జాగ్రత్తగా చూసి వెళ్ళండి అనే అలర్ట్స్ ఎస్ఎంఎస్ రూపంలో, వాట్సాప్ రూపంలో, ఈవెన్ హై ప్రియారిటీ కాల్స్ రూపంలో వాళ్ళ నెట్వర్క్ ని వాడుతున్న వాళ్ళకి వెళ్తుంది. సో మంచి నిర్ణయమే ఇది. ఇంకా మిగతా టెలికాం ప్లేయర్స్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ బజాజ్ హౌసింగ్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఒక బిగ్ వేలో ఫాల్ అయింది. ఐపీఓ వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ యుఫోరియా అయితే బజాజ్ అనే బ్రాండ్ నేమ్ తో ఇది కమాండ్ చేస్తున్నా స్లోగా స్టాక్ ప్రైస్ లో కరెక్షన్ వస్తూ వచ్చింది. ప్రెసెంట్ ప్రమోటర్స్ 2.35% వాటాని స్టేక్ సేల్ ని సెల్ చేస్తున్నారనేలా వస్తున్న డేటాతో ఈ పాయింట్ లో కూడా 90 రూపీస్ దగ్గరగా కూడా ప్రమోటర్స్ వాటాని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్మోస్ట్ 19,50,00,000 షేర్ల దగ్గరగా బ్లాక్ డీల్ లో ఇవాళ ఎక్స్చేంజ్ అయ్యాయి. అది ప్రమోటర్స్ వాటాను అమ్మడం కారణంగా జరిగిందనేలా మనకు రిపోర్ట్స్ లో డేటా కనిపిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పడ్డానికి ప్రధానమైన కారణం. కానీ గుర్తుంచుకోవాలి, ఇలా అమ్మిన తర్వాత కూడా ప్రమోటర్స్ దగ్గర సుమారుగా 85-86% దగ్గరగా వాటా ఉంటుంది. ఆ ప్రమోటర్ ఎవరో కాదు, బజాజ్ ఫైనాన్స్. అండ్ సెబీ రూల్స్ ప్రకారం వచ్చిన 3 సంవత్సరాల్లో వాళ్ళ వాటాని 75% కి తీసుకురావాలి. సో ఫర్దర్ గా కూడా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు టైం టు టైం కొంతగా వాటాని అమ్ముతూ ఉంటారు. బట్ ఎవరైనా ఇన్వెస్టర్స్ బిజినెస్ పరంగా కన్సర్న్ ని చూస్తూ ఉంటే వన్ ఆఫ్ ద ప్రీమియం రిటర్న్ రేషియోస్ తో, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ తో ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీతో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ పెడిగ్రీ ఉంటున్న కంపెనీ. బట్ ఎస్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉండడం కారణంగా కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ బిజినెస్ పరంగా క్రాక్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు. అండ్ ప్రమోటర్ సెల్లింగ్ ఫర్దర్ గా స్టాక్ ని కిందకి తీసుకువెళ్తూ ఉంది. బట్ నాట్ డ్యూ టు ద బిజినెస్ అనేది గుర్తుంచుకోవాలి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ మధ్య మంచిగా సర్వీసెస్ ఇస్తున్నట్లున్నాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రిలేటెడ్ ఉంటున్న కంప్లైంట్స్ 38% నుంచి 34% తగ్గుతూ ఉంటే, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పరంగా ఉంటున్న కంప్లైంట్స్ మాత్రం 34 నుంచి 37 కి పెరుగుతున్నట్టు ఆర్బీఐ వాళ్ళు డేటానైతే అప్డేట్ చేస్తున్నారు. సో ప్రైవేట్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని బీట్ చేయాల్సింది పోయి పర్ఫార్మెన్స్ లో, కంప్లైంట్స్ లో బీట్ చేస్తున్నాయి. ఇది మీరు కూడా గమనించారా? ఈ మధ్య కాలంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కంటే ఎక్కువ కష్టపడి బిజినెస్ ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ బెటర్ సర్వీసెస్ ని ఇస్తున్నాయనేలా డేటా అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇది మీరు కూడా ఏమైనా అబ్జర్వ్ చేశారా బయట అనేది వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ ఒపీనియన్ ఎలా ఉంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తో పోలిస్తే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పై అని. ఈ స్టేక్ సేల్ ఎక్కడ ఆగుతుందో తెలియట్లేదు. మాస్టెక్ కు సంబంధించిన ప్రమోటర్స్ ఉన్నారా, వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన వాటాలో 20% వాటాని అమ్మేందుకు చూస్తున్నారని సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ నుంచి ఉంటున్న డేటా అంటూ రిపోర్ట్ చేస్తున్నారు. బట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి తక్కువ కాదు, 25% ప్రీమియం ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. ప్రెసెంట్ ప్రమోటర్స్ దగ్గర నాకు తెలిసి ఒక 36% దగ్గరగా వాటా ఉన్నట్టుంది. దాంట్లో 20% వాటాని 25% ప్రీమియం కి ఉన్నదానికంటే ఎక్కువ పెట్టి అమ్మాలని చూస్తున్నట్టు, ఒక స్ట్రాటజిక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి మాత్రమే అమ్మాలని చూస్తున్నట్లు డేటా అయితే కనిపిస్తూ ఉంది. మనందరికీ తెలుసు 65% ఆఫ్ ద మాస్టెక్ రెవెన్యూ అనేది యూకే అండ్ యూరోప్ నుంచి వస్తుంది. చూడాలి ఈ 20% వాటాని మాస్టెక్ ప్రమోటర్స్ దగ్గర నుంచి ఎవరు కొనబోతున్నారని. అసలు ప్రమోటర్స్ 25% అబోకే అమ్మాలని చూస్తున్నారు అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే వాల్యుబుల్ అనుకుంటేనే కదా అంత కాన్ఫిడెంట్ గా 25% ఎక్కువకే అమ్ముతాం అనుకుంటారు. సో అలా అప్డేట్స్ తోనే స్టాక్ సిఎన్బిసి వాళ్ళు ఈ డేటాని పబ్లిష్ చేసిన తర్వాత పెరిగింది. ఫ్రెండ్స్, ఐపీఓగా డబ్బులు రేస్ చేస్తున్నాయి, బానే ఉన్నాయి, కంపెనీలు అందరూ డబ్బులు రేస్ చేస్తున్నారు. కానీ ఆ డబ్బుల్ని ఎక్కడ వాడుతున్నారు ఒకసారి చూడండి. కేవలం 17% మాత్రమే క్యాపెక్స్ గా వాడుతున్నారని, రిమైనింగ్ ది సబ్సిడరీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, లీజ్ పేమెంట్స్ కి, బ్రాండ్ అండ్ మార్కెటింగ్, వర్కింగ్ క్యాపిటల్, డెట్ రీపేమెంట్, డిస్క్లోజ్ చేయని వాటికే అధికంగా వాడుతున్నారనేలా ఎకనామిక్ రీసెర్చ్ వాళ్ళు డేటాను పబ్లిష్ చేస్తున్నారు. చూస్తే ఈ మధ్య కాలంలో ఆఫర్ ఫర్ సేల్
సేళ్లు పెరిగిపోతున్నాయి. దాని కారణంగా వచ్చిన డబ్బులు ఐపీఓ రూపంలో డబ్బులే, ఆ ఓఎఫ్ఎస్ రూపంలో డబ్బులే, స్టేక్ సేల్ రూపంలోనూ డబ్బులే, బ్లాక్ డీల్ రూపంలోనూ డబ్బులే. ఈ డబ్బులన్నీ ఫర్దర్ గా మార్కెట్ లో లిక్విడిటీని తగ్గిస్తుంది. దీంతో నెంబర్ ఆఫ్ ఐపీఓస్ కూడా ఈ మధ్య పెరుగుతుండడం ఫర్దర్ లిక్విడిటీ మార్కెట్ లో తగ్గుతూ ఉంది. మన వాళ్ళు కూడా తగ్గట్లేదు. ఏ ఐపీఓ వస్తున్నా సరే ఓవర్ సబ్స్క్రైబ్ చేసి మేము ఇంకా మంచి డిమాండ్ ని ఇస్తాం, ఇంకా ఐపీఓలు తీసుకురండి, ఏ వాల్యూలైనా తీసుకురండి, మేము కొంటాం అనేలా ఓవర్ సబ్స్క్రిప్షన్ ఆర్ ఐపీఓ ఇఫోరియా కూడా ఇంకా ఐపీఓల్ని, ఈ బ్లాక్ డీల్స్ ని సేల్ కి మార్కెట్ లో మంచి లిక్విడిటీ ఉందన్నాక కాన్ఫిడెన్స్ ని ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కి అయితే రైజ్ చేస్తూ ఉంది. ఇక్కడ మీకు డేటా పెడుతున్నాను చూడండి. లాస్ట్ 30 రోజుల్లో 30,000 కోట్లకు సంబంధించిన స్టాక్ సేల్ అయితే జరిగింది. అండ్ ఈ డబ్బులు మార్కెట్ లోకి వెళ్ళలేదు. ప్రమోటర్స్ ఆర్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ వాళ్ళ వాటాలు నమ్మారు. జస్ట్ 30 రోజుల్లో 8 స్టాక్ లో 30,000 కోట్ల డీల్ జరిగిందంటే ఒక ఎంటైర్ నెలకు సంబంధించిన మన ఎస్ఐపి డబ్బులు, అది మార్కెట్ లోకి వెళ్ళుండాల్సిన డబ్బులు. బట్ ఆ లిక్విడిటీ సక్ చేయడం కారణంగానే ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో ఎంతలా రీటైలర్స్ ఎస్ఐపీలు చేస్తున్నా, ఇండైరెక్ట్ గా మనీని పెడుతున్నా మార్కెట్ లో పుష్ రావట్లేదు. ఇది ఎప్పుడైతే కూల్ ఆఫ్ అవుతుందో, సెటిల్ డౌన్ అవుతుందో, దెన్ రియల్ మార్కెట్, సెకండరీ మార్కెట్ లోకి వెళ్తున్న మనీ రియల్ యాక్షన్ లో మనకి కనిపిస్తుంది. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఇవి హెవీ అవుతున్నాయి మార్కెట్ లో. ఇన్సోలేషన్ ఎనర్జీ వాళ్ళకి 516 crore విలువ చేసే సోలార్ మాడ్యూల్ ఆర్డర్స్ లభించాయని, ఈ ఆర్డర్స్ ని FY27 లోపు ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తూ ఉన్నారు. అదాని పోర్ట్స్ వాళ్ళు వాళ్ళ పోర్ట్స్ కి సంబంధించిన కార్గో హ్యాండ్లింగ్ డేటా, బిజినెస్ డేటాను రిలీజ్ చేశారు. బాగుంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 14% దగ్గరగా నవంబర్ పరంగా ఉంటున్న ఈ డేటా ఇంప్రూవ్ అవుతున్నట్లయితే మనకి కనిపిస్తూ ఉంది. పోర్ట్ కార్గో కానీ, లాజిస్టిక్ రైల్ వాల్యూమ్స్ కానీ గుడ్ గ్రోత్ అయితే చూపించాయి. నెక్స్ట్ భారత్ డైనమిక్స్ వీళ్ళకి 2461 crores రిలేటెడ్ గా ఆర్డర్స్ ఫ్రమ్ నవంబర్ 13, 2025 నుంచి లభించాయని, అంటే సుమారుగా ఒక 25 రోజుల గడువులో వీళ్ళకి ఆర్డర్స్ లభించాయని అప్డేట్ చేస్తున్నారు. కేపీఐ గ్రీన్ వాళ్ళకి 489 crore 17 lakhs విలువ చేసే ఆర్డర్ GSECL వాళ్ళ దగ్గర నుంచి, గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పరంగా గవర్నమెంట్ 6% దగ్గరగా వాటాని ఓఎఫ్ఎస్ లో ఆఫర్ ఫర్ సేల్ లో అమ్మాలనుకుంటుందనేలా డేటా అయితే అప్డేట్ అవుతుంది. ఇవాళ నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి, రేపు రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఫ్లోర్ ప్రైస్ 54 రూపీస్ పర్ షేర్ అనమాట. ప్రెసెంట్ 57.5 రూపీ దగ్గర ఉంది కదా. ఎవరికైనా కావాలనుకుంటే 54 రూపీ ఫ్లోర్ ప్రైస్ పెట్టి ఆర్ అంతకంటే ఎక్కువ పెట్టి ఈ ఓఎఫ్ఎస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. రేపు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిలేటెడ్ గా ఓఎఫ్ఎస్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ టాటా కమ్యూనికేషన్స్ వీళ్ళున్నారా, వీళ్ళు 227 crore పెట్టి కమోషన్ అనే కంపెనీలో 51% దగ్గరగా వాటాని ఎక్వైర్ చేశారు. 227 crore పెట్టి. మరి ఆ కంపెనీ ఏం చేస్తుంది? ఆ కంపెనీ యుఎస్ ఇండియా ప్లాట్ఫామ్, దాన్ని ఎక్వైర్ చేయడం కారణంగా అడ్వాన్స్డ్ వాయిస్ ఏఐ, ఓమ్ని ఛానల్ ఆటోమేషన్ అండ్ ఆటోనమస్ డిజిటల్ ఏజెంట్స్ పరంగా టాటా డిజిటల్ ఫ్యాబ్రిక్, అంటే టాటా వాళ్ళ ఏఐ రిలేటెడ్ గా ఉంటున్న థీమ్ లో ఇది వాల్యూని యాడ్ చేస్తుంది, డీల్ స్ట్రెంథెన్ చేస్తుంది అనేలా టాటా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.